హాయ్ గైస్, నైట్ కడగని దానికి మార్నింగ్ లేస్తే పాత్రల గంగ జాతర అనమాట. ఇంక నీట్గా కడిగేసి టేబుల్ మీద క్లాత్ వేసి ఆరబెట్టేసాను. మా ఇంటికి కొత్తగా గెస్ట్ వచ్చారు. ఓ 2 నిమిషాలు చూసేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. మిక్సీ జార్లోకి కొద్దిగా ఎర్రగడ్డలు, ఉప్పు, తెల్లగడ్డలు, కొంచెం తెల్లగడ్డ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచిది, కారం పొడి, చింతపండు కొద్దిగా వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకొని, పాలాకు ఫస్ట్ టైం నేను ఈ చట్నీ చేశాను. సూపర్ అంటే సూపర్గా ఉండింది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. పెద్ద ప్రాసెస్ అనుకుంటాము కానీ అదేం కాదు, సింపుల్గా అయిపోతుంది. ఈజీగా ఒక ఇద్దరు ఉంటే చేసుకోవచ్చు. పాలాకు బాగా సన్నగా కట్ చేసుకోవాలా. నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఒక పెనం పెట్టి దాంట్లోకి ఆయిల్, ఆవాలు, ఉద్దిపప్పు, ఎనిమిరకాయలు 2, కరివేపాకు, ఇంగో కొద్దిగా వేసి చిటపట్లాడినాక మీరు మిక్సీ చేసి పెట్టుకుంటారు కదా కారం వేసిన తర్వాత బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ కారము పచ్చాసన పోయేదాకా మీకు తెలుస్తుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. పచ్చాసన తగ్గే కొద్దీ ఆయిల్ పైకి తేలేదాకా కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలినాక కట్ చేసి పెట్టుకుంటాం కదా పాలాకు అయితే బాగా నీట్గా కడుక్కొని పాలాకు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటాం అంటే సూపర్గా చట్నీలాగా తయారవుతుంది అనమాట. ఆమ్లెట్ వేసుకున్నాను, తినేసి అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.